బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డిలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ 10 ఏళ్లలో నీళ్లపై ఫోకస్ పెడితే కాంగ్రెస్ హత్యలు చేస్తుందని సీరియస్ అయ్యారు శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో కూడా ప్రశాంతంగా అయిపోయింది, అక్కడ కూడా నరుక్కోవట్లేదు. ఎలక్షన్ల వరకు కొట్లాడుకుంటున్నారు, ఎలక్షన్ తర్వాత మనకు కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ ఫ్యాక్షనిజం ఇప్పుడు అక్కడ బంద్ అయింది, కానీ ఇక్కడ కొల్లాపూర్లో స్టార్ట్ అయింది. ఎలక్షన్లు అయినప్పటి నుంచి దాదాపు 3 చనిపోయినరు. ఎట్లా చనిపోయినరు? మా ప్రభుత్వాలు, మేము కూడా 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపినాం కదా. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఇలాంటి సంఘటనలకు ఏమన్నా సపోర్ట్ చేసినరా? సపోర్ట్ చేసి హత్యా రాజకీయాలు పడేత వాళ్ళని పోషించినరా? అలాంటివి జరిగింటే మరి ఇలా ఏ పరిస్థితి ఉండేది? ఎప్పుడు మా నాయకునికి నీళ్లు వృధా అవుతున్నాయి మీ పక్కల నుంచి. తాగడానికి నీళ్ళు లేకుండా కొల్లాపూర్కు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి? పేదరికంతో ఇక్కడ నక్సలైట్లు అనేక సంఘటనలు జరిగినాయి. ఎస్పీని కూడా ఇక్కడ బస్సు పేల్చిర్రు. పేదరికంతో ఈ ప్రాంతం అంతా కూడా చనిపోతా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ చేయడము, నీళ్లు వాడుకోవడము, అగ్రికల్చరు, అట్లా ఆ వైపున ఆలోచన చేసిన తప్ప ఈ రకమైనటువంటి ఓడిపోగానే గెలవగానే మేము గెలిచామని ఎప్పుడు కూడా విర్రవీగలేదు. ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది. ముఖ్యమంత్రి గారి జిల్లాలో వరుసగా 3-4 చనిపోతున్నారంటే, అది హత్య చేసి చనిపోతున్నారంటే దాని మీద రివ్యూ చేయాలి. వెంటనే దోషులను శిక్షించాలి. సిట్ అనే సంస్థ చేస్తారా, లేకపోతే సిబిసిఐడి చేస్తారా, మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా? ఈ వరుస హత్యలపైన ఏం చేస్తారా? నిష్పక్షపాతంగా వివరించాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు దారుణ హత్య గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కల్పించింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, వారికి అండగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అండతోనే ఈ యొక్క అరాచకమైనటువంటి సంఘటన జరిగింది. ఈ హత్యలో ఇది పూర్తిగా రాజకీయ కుట్రమైన హత్య. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పాత్ర ఉందనేది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, సుస్పష్టం. కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లక్ష్మీపల్లి గ్రామంలో జరిగిన ఈ హత్య పైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి ప్రభుత్వం వెంటనే. మరి ముఖ్యంగా ప్రభుత్వ సహకారం అండలేనిదే ఈ హత్య జరగలేదు అనేది చాలా స్పష్టంగా ఈ గ్రామంలో, ఈ మండలం, ఈ నియోజకవర్గంలో చర్చ జరుగుతూ ఉంది. గత వారం రోజుల క్రితం మా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను, అదే మాదిరిగా హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఎస్పీ గారిని, స్థానిక ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారిని, అదేవిధంగా డీజీపీ గారిని కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. అంటే శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వం గద్దె దిగే వరకు తెలంగాణ ప్రజలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. హత్యా రాజకీయాలకు తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. మేము మాట్లాడడానికి వెనకడుగు వేయడానికి కారణం ఏంది అని అంటే, గత 10 సంవత్సరాలు అధికారంలో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నాయకుడు కేటీఆర్ గారు గతంలో పాలించిన విధానాన్ని మేము పూర్తి స్థాయిలో అవగతం చేసుకున్నాం కాబట్టి మేము దాడులకు ప్రతి దాడులు అనే పిలుపు ఇవ్వలేకపోతా ఉన్నాం. కానీ ఒకవేళ కనుక ఇదే మీ పంతా అయితే ఖచ్చితంగా దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. హత్యా రాజకీయాలకు, కుట్రలకు, అక్రమ కేసులకు తెరలేపిన మీరు ఖచ్చితంగా ఇది ఏదంటే అది, దానికి సవాలుకు మేము సిద్ధంగా ఉంటాం. ఈ ప్రాంతంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయినప్పటి నుంచి గూండాలకు, కాంగ్రెస్ గూండాలకు హద్దు అదుపు లేకుండా పోయినాయి. వాళ్ళు చెప్పి మరీ దాడులు చేస్తున్నారు. పోలీసుల కళ్ళ ముందరనే దారుణంగా దాడులు జరుగుతున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తల మీద. ఈరోజు రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి సాక్షాత్తు ఎవరికి చెప్పుకోవాలి? గోస. ఇలా లేడీస్ ఏడుస్తున్నారు, మేము రాత్రింబావులు తిరిగే పరిస్థితి లేదని బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? అందరిలాగా రేవంత్ రెడ్డి లాగా మా గన్మెన్లు ఉండరు కదా. రేవంత్ రెడ్డి 100 మంది పోలీసులను వేసుకొని తిరుగుతున్నాడు. జూపల్లి కృష్ణారావు 100 మంది పోలీసులు వేసుకొని తిరుగుతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాయకుల పరిస్థితి ఏంటి?
ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రతి దాడికి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యులు. అందుకొరకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అర్జెంటుగా ఈ జూపల్లి కృష్ణారావు గారిని బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి. ఈ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్ గా ప్రకటించాలి. సమస్యాత్మక గ్రామాల్లో పికెట్స్ తప్పకుండా వేయాలి. అప్పుడే అదే విధంగా ఎవరైతే పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో వాళ్ళ మీద అర్జెంటుగా వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి. అప్పుడే ఈ ప్రాంతాలకు మరి న్యాయం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ రాయలసీమ సంస్కృతి మరి తెలంగాణకు వస్తుంది. దానికి కారణం జూపల్లి కృష్ణారావు అవుతాడని మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మరొకసారి మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక కార్యకర్త కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక నాయకుడు చనిపోతే వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి మాతో పాటు 5 కిలోమీటర్లు శవంతో పాటు నడిచి కార్యకర్తలందరికీ ధైర్యం ఇచ్చిన మరి కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరొక్కసారి శ్రీధర్ రెడ్డి గారి హత్యను ఖండిస్తూనే మరొక్కసారి ఇలాంటివి జరిగితే మాత్రం రేపు మేము కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుందనే విషయం కూడా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.